హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో ఇన్ని రోజులు సుమిత్ర మారిపోయిందనుకున్న వాళ్ళు ఒక్కసారిగా సుమిత్ర మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంటారు. సుమిత్ర దీపని ఎలాంటి కోరిక కోరబోతుంటుంది, అసలు దీప ఆ కోరికను ఒప్పుకుంటుందా అని తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదాం. సీరియల్కి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎలాంటి లేట్ లేకుండా సీరియల్కి వెళ్ళిపోదాం. సుమిత్ర అయితే దీపతో ఇలా అంటూ ఉంటుంది, ఈ ఒక్క పని కానీ నువ్వు చేసావంటే ఇన్నాళ్ళుగా మన రెండు కుటుంబాల మధ్య ఉన్న దూరం ఒక్కసారిగా తొలగిపోతుంది. అలానే మన రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి. ఇప్పటి నుంచి మన రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు, కక్షలు ఉండవు. ఇంకా హ్యాపీగా రెండు కుటుంబాలు కలిసే ఉంటాయి అని సుమిత్ర దీపతో అంటూ ఉంటుంది. అప్పుడు దీప, అవునా చెప్పండి అమ్మా, నేను ఎలాంటి పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. జీవితాంతం మీ కాళ్ళ దగ్గర ఉండాలా, జీవితాంతం మీతో మిమ్మల్ని సేవ చేస్తూ ఉండాలా, చెప్పండి అమ్మా చెప్పండి. అప్పుడే సుమిత్ర అయితే, అలాంటివి ఏవి కాదు, అవి నువ్వు చేస్తావని నాకు తెలుసు, అది కాదు నేను ఇంకోటి అడగబోతున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే సుమిత్ర, నువ్వు ఒక నిజం ఒప్పుకోవాలి. అప్పుడు దీప, ఎలాంటి నిజమమ్మా చెప్పండి, ఎలాంటి నిజమైనా ఒప్పుకుంటాను అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర అయితే, నువ్వు నా కూతుర్ని చంపుదామనుకున్న గన్నుతోటే మా ఆయనని చంపుదామనుకున్నావు కదా, నువ్వు నా తాలిబొట్టుని చెరిపేద్దాం అనుకున్నావు కదా, నా బొట్టుని చెరిపేద్దాం అనుకున్నావు కదా, నా తాలిబొట్టుని విడిచేద్దాం అనుకున్నావు కదా అన్న మాటలకి దీప అయితే ఒక్కసారిగా చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే సుమిత్ర అయితే, ఇవన్నీ నువ్వు కావాలని చేశావు అనే మాటను నువ్వు ఒప్పుకోవాలి దీప అని అనగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా లేచి నిల్చుంటారు. అందరూ సుమిత్ర వైపు చూస్తూ ఉంటారు. ఇంకా ఈ మాటలు విన్న పారిజాతం అయితే, బా ఎంత దెబ్బ కొట్టావు సుమిత్ర, దశరథకి బుల్లెట్ మిస్ అయినా కానీ నువ్వు చెప్పే మాటలు దీపకైతే బుల్లెట్లా గుచ్చుకుంటున్నాయి. అప్పుడే పక్కనే ఉన్న జోష్న అయితే లోపల ఇలా అనుకుంటూ ఉంటుంది, ఎలాంటి ట్విస్ట్ ఇచ్చావు మమ్మీ, ఎక్సలెంట్ ట్విస్ట్ ఇచ్చావు, అందుకే నువ్వు నా మమ్మీ అనిపించుకున్నావు అని అంటూ ఉంటే పక్కనే ఉన్న కార్తిక్ అయితే, ఏం మాట్లాడుతున్నావు అత్త, నీకేనా అర్థమవుతుందా, తను ఎలా ఒప్పుకుంటుంది, ఇట్స్ నాట్ పాసిబుల్ అత్త అని అనగానే అప్పుడే దీప ఒక్కసారిగా అటు ఇటు చూసి లోపల అనుకుంటుంటుంది, నేను ఒప్పుకుంటే ఈ రెండు ఫ్యామిలీ ఒకటి అవుతాయి కదా అని అనుకొని, నేను ఒప్పుకుంటాను బావా అని అనగానే కార్తిక్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి దీపను అలా చూస్తూ ఉంటాడు.